సో రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా మనం చూసాం, ప్రధానమైనటువంటి హామీల్లో కొన్ని ఫ్రీ బస్సు అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. రైతు రుణమాఫీ మిగిలిపోయింది, అది చేయట్లేదు. రైతు బంధు కూడా దానికి ఏదో కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఇది అమలు చేయలేరు, వాళ్ళ హామీలు ఇచ్చినటువంటి హామీలు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పెద్ద ప్రచారం. అది ఇంప్లిమెంట్ చేసేంత ఆర్థిక స్తోమత, ఆర్థిక పరిపుష్టి రాష్ట్రానికి ఉందంటారా? బాగా అప్పులపాలు చేసిపోయినారు కదా కాంగ్రెస్, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అప్పులపాలు చేసినారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని లూటీ చేయటమే కాదు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయినారు. దానివల్ల ఏమవుతుందంటే నిధుల కొరత ఉన్నది. ఇవాళ గవర్నమెంట్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, చాలా బిల్లులు పెండింగ్లో పెట్టినారు. అప్పు అంటే కేవలం బ్యాంకులకు ఉన్న అప్పు ఒకటే లెక్క పెట్టకండి, ప్రజలకు పౌరులకు చెల్లించవలసిన సొమ్ము కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. అంటే అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, అది కూడా ప్రజలకు అప్పుపడ్డట్టే కదా. కాబట్టి ఇవన్నీ ఒక రకంగా ఒక 50-60 వేల కోట్లే ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసి ఉంది. అట్లాంటిదే పెద్ద మొత్తంలో ఇంకా ఉద్యోగులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఇవ్వవలసి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఈ బిల్లులను పెండింగ్లో పెట్టడమే కాక విచ్చలవిడిగా అప్పులు కూడా చేసింది. ఇవన్నీ వెరసి ఇవాళ రాష్ట్రానికి చాలా భారం అయిపోయినాయి. ప్రభుత్వం ఇవాళ ఏది ఖర్చు చేయాలన్నా నిధులు దొరుకుతలేవు. ఒక మంత్రి గారు నాతో స్పష్టంగా చెప్పింది, నాకు చెయ్యేస్తే ఎక్కడ ఎంత కనబడతలేదు, ఎంత తగులుతలేదు, ఎట్లా నడపాలో మాకు అర్థం కావట్లేదు ఉన్నాయి అన్నారు. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పిన అని వారు. ఇంకా వాస్తవానికి చాలా విషయాలు ఇవాళ బయట వాళ్ళు అనటం లేదు, కానీ అనధికారికంగా చెప్తున్నది ఏంటంటే అసలు ఎక్కడ చూడు అప్పులు చేసిందండి. అది అర్థం కాని విషయము. కనీసం ఆదాయం ఎట్లా పెంచుకోవాలనే విషయం పైన దృష్టి పెట్టి సమీక్ష కూడా చేయలేదు. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. అసలు ఏ పనులు చేయలేదు వీళ్ళు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం తప్ప ఇంకో దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. ఇటు మిషన్ భగీరథ, అటు కాళేశ్వరం తప్ప ఇంకో దాని మీద దృష్టి పెట్టలేదు. 50-60 వేల ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయండి. ఇంతకంటే విషాదం ఇంకోటి లేదు. ఇంత దుర్మార్గంగా ఒక పరిపాలన సాగింది అనేది మనం ఇవాళ ఒకటొకటిగా విషయాలు బయటపడుతుంటే మనకు తెలుస్తున్నది. ఇది కానీ వాళ్ళ వర్షన్ డిఫరెంట్గా ఉంది. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని అడుగుతున్నారు. బట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాము, అది కనిపించట్లేదు, అది అర్థం చేసుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటారు వాళ్ళు. ఆదాయాన్ని ఇచ్చే మౌలిక సదుపాయాలు రాలేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాళేశ్వరం కట్టారు, ఒక చుక్క నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. మిషన్ భగీరథ జరిగింది. నిన్న ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ఆదిలాబాద్లో. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు, పాత వ్యవస్థ కుప్పగూలింది, కొత్త వ్యవస్థ నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. డాక్టర్లా నీళ్లు వాడకండి, బయట ఎక్కడని తెచ్చుకొని వాడండి, కానీ స్నానానికి వాడితే దురదలేస్తుంది, ఆ నీళ్లు వాడకండి అని డాక్టర్లు చెప్తున్నారు. అంటే మీరు సృష్టించిన మౌలిక సదుపాయం అని అంటున్నారు, కానీ ఆ సదుపాయాలు నిరుపయోగంగా మారిపోయినాయి. బూడిదలు పోసిన పన్నీర్ అయినాయి మీరు పెట్టిన పెట్టుబడి. అది జరిగినటువంటి వాస్తవం. ఇది అట్లే జరిగింది, అది అట్లాగే జరిగింది. మీరు విద్యుత్ రంగం మేము నిర్మాణాలు చేసినామని చెప్తే అవి కూడా రేపు నడిచే పరిస్థితి లేదు, కుప్పగూలిపోయే పరిస్థితే కనబడతా ఉంది. ప్రతి దగ్గర ఇంత లోపభూయిష్టంగా నిర్మాణాలు చేసి అవి ఎందుకు పనికి రాకుండా దుర్వినియోగంగా అవి మారిపోతూ ఉంటే నువ్వు దేని గురించి గొప్పలు చెప్తున్నావు? వీటి వల్ల ఒక దమ్మిడి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి నీళ్ళు వచ్చి పంటలు బాగా పండి ఉంటే రైతులు మంచిగా పోయి బయట మార్కెట్లో తమకు కావలసినవన్నీ కొనుక్కుంటారు కదనండి. కొనుక్కుంటే పన్నుల రూపంలో ప్రభుత్వానికి బోల్డంత ఆదాయం వచ్చేది. కానీ మీరు ఆ ప్రయత్నం చేయలేదు. ఇలా నీళ్లు రావు, రైతులకు దానివల్ల ప్రయోజనము లేదు, రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలను అవి తీర్చలేకపోతున్నాయి, సాగునీటి అవసరాలు కానీ. ఇవన్నింటి వల్ల ఏం జరుగుతున్నది అని అంటే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం శూన్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తా అంటే కాంగ్రెస్ ఏమంటారంటే మాకు ఇచ్చి చూడండి అధికారం, మీకు పరిపాలన చేతగాక ఆ విధంగా కామెంట్లు చేస్తున్నారు, పవర్ కట్ చేస్తున్నారు, విత్తనాలు లేకుండా క్యూలో నిలబెడుతున్నారు రైతుల్ని అని చెప్పి వాళ్ళు పవర్ కట్స్ ఏమవుతున్నాయి అక్కడ ఏమీ కావట్లేదు. కానీ
ఈ రకంగా రాష్ట్రాన్ని మీరు బాధ్యత లేకుండా అడ్డగోలుగా ఆర్థికంగా దివాలా తీసి ఆ మాట అనటానికి అధికారం ఎట్లా ధైర్యం చేస్తారండి? అట్లా మాట్లాడకూడదు కదా. నువ్వే కుప్పగూల్చినావు, ఆర్థికంగా నష్టాన్ని పాలు చేసినావు. మొత్తానికి ఎక్కడికక్కడ సంస్థలకు చెల్లించవలసిన సొమ్ము కూడా చెల్లించలేని స్థితి. బకాయిలు ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డది, ఆ పైసలు కూడా కట్టలేని స్థితి. అట్లా మీరు లెక్కలు తీస్తే ఇది 5-6 లక్షలతో ఆగే అప్పు కాదు, ఇంకెక్కువ ఉంటుంది ఇది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రోజున 2014లో బాధ్యతలు స్వీకరించడానికి ఆ సమయానికి ఉన్నటువంటి బడ్జెట్ సైజు, ఇవాళ బడ్జెట్ సైజు 2023లో దిగిపోయినటువంటి బడ్జెట్ సైజు, ఆ రోజు ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఇవాళ ఉన్నటువంటి తలసరి ఆదాయం, అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా నెంబర్ 1 రాష్ట్రంగా మేము తీర్చిద్దాం, జీతాలు కూడా మేము హయ్యెస్ట్ ఇస్తున్నాం ఉద్యోగులకి అని చెప్తున్నారు. కానీ ఫస్ట్కి ఇవ్వలేకపోతున్నాం ఎందుకు? అది కూడా చెప్పాలి కదా, కారణం చెప్పాలి కదా. 50-60 వేల కోట్ల దాకా సుమారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఉద్యోగులై వాళ్ళ సొంత ప్రావిడెంట్ ఫండ్ నుంచి వసూలు చేసుకోవాల్సిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు మీరు కాళేశ్వరం 40% పనులు కూడా 50% పనులు కూడా కాలేదు, పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ నీళ్లు వాడుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా ఇవన్నింటికి కూడా సమాధానం అయితే చెప్పాలి కదా. మీరు డబ్బులు ఖర్చు చేసిండ్రు, కాంట్రాక్టర్లు అవపడ్డారు, మీరు కూడా కొంత దానివల్ల లబ్ధి పొందిండ్రు. కానీ ప్రజలకు ఒరిగింది ఏంది మీరు చెప్పండి. మీరు అనేకం పర్యాయాలు చెప్పినారు, 2 ఏళ్లలో నల్ల అయితే నీళ్ళు వస్తాయని 15-16లో చెప్పిన ముచ్చట ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో అది పనిచేయట్లేదు, నీళ్లు రావటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో టౌన్లో మిత్రులు చెప్తా ఉండి ఆ వాల్వ్ బ్రేక్ అయిపోయింది, దానికి ప్రత్యేకంగా ఆర్డర్ చేయటానికి నిధులు లేవు. అవి రానంత వరకు ఆదిలాబాద్ పట్టణానికి నీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ దాచిపెట్టి సగం విషయాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్. దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఉండదు. ఒకటొకటిగా విషయాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ మీరు చెప్పే అబద్ధాలు నిలిచే అవకాశం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియాను మేనేజ్ చేయగలిగినరు, వాస్తవాలు దాచిపెట్టగలిగినరు. ఇప్పుడు మాత్రం అది సాధ్యం కాదు. కానీ ఒక కొలమానం చెప్పారు కేసీఆర్ గారు. ఏం చెప్పారంటే తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ చేయగలిగాను ఇక్కడ, 1. 2, ఆ రోజున ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 3 ఎకరాలు లెక్క ఏదో చెప్పారు. ఇప్పుడు ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది, ఇక్కడ ఎకరం అమ్మితే తెలంగాణలో. ఇందుకన్నా అభివృద్ధి ఏంటి అని అడుగు. ఇవి ఇండికేటర్స్ కావండి, ప్రపంచం ఒప్పుకుంటలేదు. 1974లో 75లో చర్చ మొదలైంది. తలసరి ఆదాయం అంటున్నారు. రాష్ట్రానికి ఉండే స్థూలమైన ఆదాయాన్ని మొత్తం జనాభాతో మనం దాన్ని భాగారం చేస్తే అప్పుడు తలా ఎంత ఉన్నది వస్తుంది అనేది లెక్క తేలుతుంది. కానీ అది అట్లా రాదు కదా. మన దగ్గర వచ్చే ఆదాయంలో 50% హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వస్తున్నది. ఈ జిల్లాలలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఉన్నంతగా ఆదిలాబాదు, మహబూబ్ నగర్ లేదు. అంటే చాలా స్పష్టంగా ఏంటంటే కొంతమందికి ఎక్కువ లాభం జరుగుతున్నది, కొంతమందికి అసలే లాభం జరగట్లేదు. అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇది ఈ లెక్కలకు ఉన్నటువంటి ప్రధానమైన పరిమితి. అందుకని దాన్ని ప్రధానంగా ప్రమాణంగా ఎవరు కూడా తీసుకుంటలేరు. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఎకరం అమ్మితే 100 ఎకరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అది కూడా మీరు ప్రమాణం కాదు. డబ్బులు ఉండి హైదరాబాద్లో భూమి అమ్ముకునేటోళ్ళకి లాభం. కానీ హైదరాబాద్ దాటి మీరు పోతే ఏ మంచిర్యాల జిల్లాకు పోతే అదే విలువ ఏం లేదు. అక్కడ కూడా ఇప్పుడు విలువ పెరిగింది. 5-10 వేలకు ఎకరం అమ్మిన చోట అక్కడ కూడా ఇప్పుడు విలువ పెరిగింది. ఎంత పెరిగినా వ్యత్యాసం అనేది చాలా తీవ్రంగా ఉంది. రెండవది. మూడవది ఏంటంటే అభివృద్ధికి ఇతర ప్రమాణాలను జోడించింది ఐక్యరాజ్య సమితి. అభివృద్ధి అంటే కేవలము ప్రజల భాగస్వామ్యంతో ప్రజలకు మేలు చేసేటువంటి రీతిలో జరిగిన అభివృద్ధిని అభివృద్ధి అంటామని. దానికి అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే మనిషి నిండుగా జీవించాలి, నిండుగా ఎదగాలి అని అంటే అప్పుడు మనిషికి చాలా అవసరాలు ఉంటాయి. అవసరాలన్నీ తీరినప్పుడే అభివృద్ధి జరిగినట్టు లెక్క. విద్య, వైద్యం, బట్ట, ఇల్లు ఇట్లాంటివన్నీ సౌకర్యాలు కూడా కల్పించగలగాలి. కానీ వాళ్ళ రాష్ట్రంలో మనం విద్యాపరంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగున ఉన్నాం.
వైద్యం పరంగా చాలా ప్రమాణాలు కనుక మనం చూస్తే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఇవన్నింటినీ మనం మర్చిపోయి అభివృద్ధి జరిగింది అని లెక్కలు చెప్తే ఏం ప్రయోజనం అండి? కానీ మీరు అన్నట్టు అమృత్ సేన్ గారు చెప్పింది ఏంది, హ్యూమన్ ఇండెక్స్ని బెంచ్ మార్క్ తీసుకుని ఆయన చెప్పారు. కానీ ఏ రాష్ట్రం అది తీసుకోలేదు. జాతీయ స్థాయిలో కూడా తలసరి ఆదాయం అని అంటే అందరిది కలిపి కౌంట్ చేస్తారు కదా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను గుర్తిస్తున్నారు, ఆ లెక్కలు తీస్తున్నారు. ఆ లెక్కలు ఎందుకు రావు? అన్నిటికంటే మించి ఏంటంటే పోయిన 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేయలేదు, అచ్చు వేయలేదు, ఏ ఒక్క పుస్తకం కూడా బయటికి రాలేదు. అందుకని మన గణాంక సంస్థ కూడా ఖైరతాబాద్లోనే ఉంది, గణాంక అనుకుంటా ఇక్కడే ఉంది గణాంక సంస్థ, స్టాటిస్టికల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్. వాళ్ళు గణాంకాలను కూడా విడుదల చేయట్లేదు. ఏ గణాంకాలు ఇలా విడుదల కావట్లేదు. ఈ వాస్తవాలను దాచిపెట్టి మాట్లాడితే ఏం ప్రయోజనం అని నేను ప్రధానంగా చెప్పదలిచిన. అది సర్వము మీరు అబద్ధాలే చెప్పి అబద్ధాలనే ప్రచారం చేస్తే అవే వాస్తవాలై కూర్చుంటాయి అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇన్ని రోజులు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కంట్రోల్ చేయగలిగినాం. ఇప్పుడు సోషల్ మీడియాను కంట్రోల్ చేసి మనం అబద్ధాలను వ్యాప్తి చేస్తే అవి వాస్తవాలై కూర్చుంటాయి అని చెప్పి మీరు ఒక ప్రయత్నంతో వ్యూహంతో పోతున్నారు. కానీ ప్రజలకు ఇవి అర్థమవుతాయి కదా, వాళ్ళ జీవితం వాళ్ళకు తెలుస్తుంది కదా, అర్థమవుతాయి కదా. ఫస్ట్కు జీతాలు రాలేదు, వాళ్ళకు తెలుసు ఇవి విషయాలు. వాళ్ళకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతుంది కదా. తమ పిల్లలు చదువుకోవటానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి, ప్రైవేటుకు పంపవలసి వస్తున్నది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విద్య మీద ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ప్రజల మీద ఇంతగా భారం మోయవలసి వస్తున్నది. వైద్యం ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. వ్యవసాయం నుంచి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఉపాధికి విషయానికి వస్తే కొద్దిపాటి గౌరవంగా వేతనం దొరికేటువంటి కొద్దిపాటి ఉద్యోగాలు మినహా మిగిలిన వాళ్ళ ఆదాయాలన్నీ కూడా తక్కువే ఉన్నాయి అనేది మనకు వివిధ అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. ఇవన్నీ ప్రభుత్వం లెక్కలే, మన సొంత లెక్కలేం కావు. ప్రతి దగ్గర కూడా మన దగ్గర ఆదాయం తక్కువే. పంజాబ్లో ఉన్నంత, హర్యానాలో ఉన్నంతగా, సిమ్లాలో ఉన్నంతగా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నంతగా మన దగ్గర వ్యవసాయం నుంచి ఆదాయం లేదు. ఇవన్నీ సమస్యలు, వాస్తవాలు. ఇవన్నీ ఉపాధి కల్పన చేయలేని స్థితి. పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే దిశగా నెట్టబడుతున్నారు. ఇన్ని వాస్తవాలను మనం మర్చిపోయి మేము బాగు చేసినాం, గణాంకాలను చూడండి, తలసరి ఆదాయం చూడండి అని లెక్కలు చెప్తే మిగతా దుర్భరమైన జీవితాన్ని మీరు దాచిపెడితే అది దాగుతుందానండి? ఇది ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు. దీని వల్ల వాస్తవాలు ఎవరికి అర్థం కాదని అనుకున్నారు. ఎన్ని రోజులు మీడియాను మీరు నియంత్రించండి, ఇప్పుడు సాధ్యం కాదు. వాస్తవాలు తెలుస్తున్నాయి. మీరు పొద్దున మాట్లాడితే సాయంత్రం వరకల్లా దానికి సమాధానం ప్రజల నుంచే వస్తున్నది. విద్యార్థులు, యువకులు ఇట్లాంటి వాళ్ళే అందజేస్తారు.